హైదరాబాద్లో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, పంజాగుట్ట ఇలాంటి ప్రధాన ఏరియాల్లో పుట్టగొడుగుల్లా వెలిసాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు. ఎలాంటి నియమాలు పాటించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అక్రమంగా నడుస్తున్నాయి. మన రాష్ట్రం నుంచి ఎంఎస్ కోసం ఏటా ఒక్క అమెరికాకే 12,000 మంది వెళ్తున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు మరో 15,000 మంది వెళ్తున్నారు. ఎంఎస్ కోసం వెళ్లే విద్యార్థులు అక్కడ వర్సిటీ ఫీజులతో పాటు చదువుకునే సమయంలో ఖర్చులన్నీ భరించాలి. ముందు చెక్ పై సంతకం పెట్టించుకుని విద్యార్థి వెళ్లిన వెంటనే డ్రా చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు 3 లక్షల నుంచి 6 లక్షల వరకు తీసుకుంటున్నారు కన్సల్టెన్సీ నిర్వాహకులు. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, వన్ మోర్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. లేకపోతే ఎక్కువగా ప్రతి సంవత్సరం ఎలాంటి పరిస్థితి ఉన్నా యుఎస్ కానీ అబ్రాడ్ వెళ్లే వాళ్ళ సంఖ్య పీపుల్ అనే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. అండ్ దీన్ని ఆసరాగా తీసుకొని చాలా కన్సల్టెన్సీస్ ఈ విషయంలో స్టూడెంట్స్కి కొంతవరకు అన్యాయం చేస్తున్నారు, లేకపోతే ఫేక్ ప్రామిసెస్, ఎవరు మాట్లాడే వాళ్ళు లేరని చెప్పి చాలా పుట్టుకొడుగుల్లా కన్సల్టెన్సీస్ వచ్చేసి కొంత వందల మంది దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేసేసి ఎగ్జాంపుల్ లియో ఓవర్సీస్ కానివ్వండి, అండ్ ఇజ్రాయెల్ వీసా కానివ్వండి, ఆక్వా డేలైట్ కానివ్వండి, సిజీసీ అని రకరకాల చాలా కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ మోసం చేసే ప్రీవియస్ ఇయర్స్లో. అండ్ జనరల్గా అబ్రాడ్ కన్సల్టెన్సీస్ జనరల్గా మనమంతా కూడా ఓన్గా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ అబ్రాడ్ కన్సల్టెన్సీ త్రూ వెళ్తే కొంత మనకి మంచి జరుగుతుందనే ఉద్దేశంలో చాలామంది విధంగా చేసుకుంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి మనము అబ్రాడ్ కన్సల్టెన్సీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏముంటుంది, అసలు ఈ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం నేను రీసెర్చ్ అయితే మొదలుపెట్టాను. దానిలో భాగంగానే ఆగస్టు 16న అమెరికా ఎడ్యుకేషన్ ఫెయిర్, యుఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరుగుతూ ఉంది. ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ దీంట్లో దాదాపు 80కి పైగా యూనివర్సిటీ, కాలేజ్ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు. సో దట్ ఏంటి అంటే అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి అని డీటెయిల్గా అసలు ఎలాంటి యూనివర్సిటీస్ వస్తుంది. డెఫినెట్లీ యుఎస్లో మనము అబ్రాడ్ అంటే యుఎస్ వెళ్ళి చదువుకోవాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మంచి యూనివర్సిటీలో చదువుతున్నామా లేదా, దాని చుట్టూ మనకి పార్ట్ టైం జాబ్స్ దొరికేదానికి ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. సో దానికి సంబంధించి ఇది 15th రోజు అప్లోడ్ అవుతుండొచ్చు. 16th రోజు యుఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అయితే ఐటీసీ కోహినూర్లో ఉంటుంది. 4:30 PM to 9 PM 2 స్లాట్స్గా, అంటే 4:30 to 6:30, 6:30 to 9 PMగా 2 స్లాట్స్గా చాలా మందికి ఇక్కడ అవకాశం అయితే ఉంది. అండ్ మీరు ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళండి. నేను కూడా రిజిస్టర్ అయ్యాను. ఖచ్చితంగా 100% అవకాశం ఉంటే నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఎంత ఇన్ఫర్మేషను అండ్ అసలు అబ్రాడ్ కన్సల్టెన్సీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం ప్రాసెస్ చేసుకోవాలి, ఏం జరుగుతుంది, ఏ విధంగా స్టూడెంట్స్ని మ్యానిపులేట్ చేస్తాయి, ఇవన్నీ విషయాలు త్వరలో అన్నీ కూడా పాయింట్ టు పాయింట్ బయటపెట్టడానికి రీసెర్చ్ అయితే మొదలుపెట్టాను. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. డెఫినెట్లీ ఇప్పుడు ఆల్రెడీ యూపీఎస్సీ సివిల్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ మీద డీటెయిల్గా మనం వెళ్తూ ఉన్నాము. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఇన్స్టిట్యూట్ రివ్యూస్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కమింగ్ డేస్లో ఈ అబ్రాడ్ కన్సల్టెన్సీస్ కూడా మంచి అంటే ప్రాపర్ వేలో జెన్యూన్గా స్టూడెంట్స్ కోసం కష్టపడే ఇన్స్టిట్యూట్స్, దాన్ని బట్టే లేకపోతే మోసం చేసే ఇన్స్టిట్యూట్స్ అన్నిటి గురించి కూడా బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీరు యుఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏదైతే ఉందో అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. యుఎస్ వెళ్ళే ప్రతి స్టూడెంట్ ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కానీ ఇవన్నీ అటెండ్ అయితే చాలా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.